పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈనాటి ప్రభు వాక్కును మనము ధ్యానం చేద్దాం. ఈనాటి ప్రభు వాక్కు మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి 51వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఏలనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేలుకొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి వారందరికీ వేళకు భోజనము పెట్టుటకు నియమించబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యము నందు నిమగ్నుడై ఉన్నటువంటి సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టి వానికి తన ఆస్తి అంతటా యజమానత్వము వసవనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలము వరకు తిరిగి రాడని తనలో తాను అనుకొని తన తోటి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలిడును. అతడు ఊహింపని రోజులలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ఈనాటి ధ్యానాంశము మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యజమానుడు ఉన్నప్పుడు సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, యజమానుడు లేనప్పుడు ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలని వాక్యం తెలియచేస్తుంది. యజమానుడు ఉంటే ఏదన్నా దోపిడీ జరిగినప్పుడు, దొంగతనం జరిగినప్పుడు అక్కడ ఉంటాడు కాబట్టి అది ఆయన చూసుకుంటాడు. లేనప్పుడు అలాంటి జరిగితే చాలా ఇబ్బందులు పడతారు. యజమానుడికి టెన్షన్, దూర ప్రాంతంలో ఉన్నాడు, ఏం జరుగుతుందో ఏమిటో అని ఉన్నటువంటి కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క సేవకుడు అనేటువంటి వాడు జాగ్రత్తగా ఉండాలని మనకి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. జాగ్రత్తగా ఉండటము అంటే నాకు ఈ ఒక్క వాక్యం చదువుతుంటే యేసేపు గారు గుర్తొచ్చారు. యేసేపు గారు యాకోబు గారి కుమారుడు. ఈయనను ఐగుప్తు దేశానికి వాళ్ళ యొక్క అన్నదమ్ముళ్ళు అమ్మారు. అమ్మినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా బాధపడలేదు, సంతోషంగా తన పని దాన్ని చేసుకుంటూ ఉన్నాడు ఫరో గారి దగ్గర. అయితే ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం గమనిస్తే, దేవుడు అతనికి తోడుగా ఉండుటయు అతడు చేయుచున్న పనులన్నీ విజయవంతములు అగుటయు పోతీఫరు కనిపెట్టెను. కావున యేసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై ఇష్ట సేవకుడు అయ్యను. పోతీఫరు యేసేపునకు ఇంటి పెత్తనమంతయు ఇచ్చుటయే కాక తన సర్వస్వమును అతనికి అప్పగించెను. ఆనాటి నుండి యోసేపును బట్టి భగవంతుడు ఆ ఇంటిని చల్లని చూపు చూచెను. పోతీఫరు ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర దేవుని కృపకు పాత్రములయ్యను. అతడు తిండి మాట తప్ప ఇంకేమీ పట్టించుకునేవాడు కాడు. సర్వస్వమును సేవకునకు అప్పగించి చీకు చింత లేక ఉండేటివాడు. చూడండి, ఇక్కడ యేసేపు గారికి సమస్తము అప్పగించేశాడు. ఎందుకంటే మంచిగా చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాడు. ఏ పని చేస్తున్నా అక్కడ విజయాన్ని సమకూరుస్తుంది, విజయాలు వస్తున్నాయి. అందుకు గమనించాడు ఆ రాజు. గమనించి ఇతనికి కనుక నా యొక్క ఇంటి పెత్తనాన్ని, రాజ్యాన్ని ఇస్తే కనుక ఈయన చక్కగా చేయగలడు అనేటువంటి నమ్మకము ఆయనలో కలిగింది. కాబట్టి సర్వస్వాన్ని, ఇంటిని, ఆ రాజ్యాన్ని మొత్తం కూడా ఆయనకే ఇచ్చాడు. ఒక సేవకుడికి ఒక రాజు. చూడండి, అంత బంధువు కాదు, స్నేహితుడు కాదు, చుట్టము కాదు, రక్త సంబంధుడు కాదు, బానిసగా వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఆ రాజ్యాధికారాన్ని అప్పగించాడంటే ఎంతగా ఆ రాజు విశ్వసించాడో జ్ఞాపకం చేసుకోనండి.
అందుకే ఇక్కడ మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 47వ వచనంలో కూడా, యజమానుడు అట్టి వానికి తన ఆస్తి అంతటా యాజమాన్యమును ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం గనక జాగ్రత్తగా జీవిస్తూ ఉంటే, జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉంటే, యజమానుడు ఏం చేస్తాడు? తన ఆస్తి అంతటిలో కూడా, తన యాజమాన్యంలో కూడా అతనికి పాలు ఇస్తాడు. కాబట్టి అలా మంచిగా ఒక సేవకుడు జీవించాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మంచిగా తీతుకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ అంటున్నాడు, సేవకులు యజమానులకు విధేయులై అన్ని పనులు వారికి తృప్తికరముగా చేయవలెను, వారికి ఎదురు పలుకరాదు. ఇక్కడ సేవకుడు ఎలా ఉండాలో తీతుకు గారు చెబుతున్నారు. సేవకులు యజమానులకు విధేయులై అన్ని పనులు వారికి తృప్తికరముగా చేయాలి. మంచిగా ఒక పని అప్పగించినప్పుడు వాళ్ళకి ఈ పనిలో తృప్తి అనేది కలగాల. యజమానుడికి తృప్తి కలిగినప్పుడు నిన్ను బట్టి ఆ యజమానుడికి సంతోషం వేస్తుంది. ఆ తర్వాత మనము వారికి ఎదురు తిరగకుండా, ఎదురు మాట్లాడకుండా మన పని మనము చేయగలిగినప్పుడు దేవుడు నిన్ను బట్టి, దేవుడు నీ పనిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి మాట ఒకటి ఉంది. 1వ పేతురు 2వ అధ్యాయం 18వ వచనంలో, సేవకులారా మీ యజమానులకు మీరు విధేయులు కావలెను, వారికి సమస్త మర్యాదలు చూపుడు, దయాపరులు సౌమ్యులు అగు వారికి మాత్రమే కాదు కఠినులకు కూడా మర్యాద చూపుడు అంటాడు. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ. సేవకులారా మీ యజమానులకు మీరు విధేయులు కండి, వినయాన్ని ప్రదర్శించండి మీ ఆ యజమానుల దగ్గర. తర్వాత వారికి సమస్త మర్యాదలను చూపాలి. సమస్త మర్యాదలు, చాలా మర్యాదగా, వాడు యజమానుడు కాబట్టి, నీకు తండ్రి కాబట్టి, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాబట్టి నీవెలా ఉండాలి? సమస్తం కూడా అతనికి మర్యాదపూర్వకంగా నీవు జీవించాలి. ఆ తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, దయాపరులు సౌమ్యులు అగు వారికి మాత్రమే కాదు కఠినులకు కూడా మర్యాద చూపండి. నీ యజమానుడు దయాపరుడై ఉండొచ్చు, మంచివాడై ఉండొచ్చు, లేకపోతే సౌమ్యుడై ఉండొచ్చు, దానగుణాలు చేసేవాడు అయి ఉండొచ్చు. నీకు సేవకుడిగా నీకు అప్పుడప్పుడు నీ యొక్క ఖర్చులకు ఇస్తూ ఉండవచ్చు, నీ పుట్టినరోజులకు లేదా పండుగలకు మీకు ధనమును ఇస్తూ ఉండవచ్చు. అలాంటి వారికి మాత్రమే కాకుండా నీవు మర్యాదగా జీవించటం, కఠినులకు కూడా, కఠినమైనటువంటి యజమానులకు కూడా నీవు మర్యాద చూపాలి. నీ జీతాన్ని ఆయన తగ్గించట్లేదే, నీ పని నువ్వు చేస్తున్నావు, నీ జీతం నువ్వు తీసుకుంటున్నావు. నా యజమానుడు మంచివాడు కాదు, నేను ఇంకొక యజమానుడి దగ్గరికి పోతాను, ఆయన కూడా మంచిగా లేదు, ఇంకో యజమానుడి దగ్గరికి పోతున్నాను. ఇట్లా ఎంతమంది దగ్గరికి తిరుగుతావు? నీ మంచితనమును బట్టి నీ యజమాని నువ్వు మార్చుకో. నీ మంచితనమును బట్టి నీ యజమాని కోసం ప్రార్థన చేయి. నీ మంచితనం బట్టి ఆయన నిన్ను బట్టి ఆయన మారిపోవాలి. ఇక్కడ యోసేపు గారు చేసిన పనులను బట్టి గొప్ప రాజు, మహారాజు, ఆ రాజు కరిగిపోయి అతని యొక్క పనిని చూసి సర్వస్వాన్ని కూడా అప్పగించాడంటే ఎంతసేటు యోసేపు గారు జీవించుంటారో చూడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మంచిగా సేవకులుగా జీవించినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకి అప్పగిస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేయమని వేడుకుందాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన శ్రీ సభ పునీత బాప్తిస్మ యోహాను గారి యొక్క తల నరిగినటువంటి రోజును కూడా ఈరోజు స్మరిస్తూ ఉంది. ఆయనకు తల ఎలా నరకబడింది, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, హేరోదు రాజు తన తమ్ముని భార్య అయినటువంటి హెరోదియాతో అక్రమ సంబంధం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఇది తప్పు, నువ్వు రాజుగా చేయవలసిన పని ఇది కాదు, రాజ్యాన్ని చక్కగా నడిపించాలి, నీవే తప్పు చేస్తూ ఉంటే రాజ్యంలో ఇంకా సామాన్య ప్రజలు ఎలా జీవిస్తారు? కాబట్టి ఇది తప్పు, ముమ్మాటికి తప్పు అని చెప్పినప్పుడు ఆ మాటకి నాకే నువ్వు ఎదురు చెప్తావా, నాకే నీతులు చెప్తావా అని ఆయన్ని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత చంపించాలని చూశారు, కానీ అవకాశం లేదు. మళ్ళీ ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్నట్లుగా ఆలోచించాడు రాజు. ఆ తర్వాత తన యొక్క
తమ్ముడు కుమార్తె సలోమి. ఆమె రాజుగారి పుట్టినరోజు ఎంతో చక్కగా నాట్యం చేసింది. ఆ నాట్యానికి ముగ్ధులైనటువంటి ఆ రాజుగారు అందరి ముందు నీకేమి కావాలో కోరుకో, నువ్వు మాత్రం నన్ను తృప్తిపరిచావు, నన్ను సంతోషంగా ఈరోజు ఉంచావు, నా పుట్టినరోజున నేను ఈ రోజున చాలా బాగా జరుపుకున్నాను, దానికి నువ్వు కూడా చాలా కారణమయ్యావు, కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో, నా రాజ్యంలో ఏది కావాలన్నా ఇచ్చేస్తాను, సార్ధరాజ్యమన్నా ఇచ్చేస్తానని చెప్పి ఆయన శపథం చేశాడు. ఆమె ఏం చేసింది, తన తల్లి వద్దకు వెళ్ళి పెదనాన్నగారు ఇట్లా అన్నారు, నీకేం కావాలో కోరుకో అన్నారు అని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పింది, హేరోదియా వాళ్ళిద్దరి మధ్యలో, రాజుగారికి ఆ హేరోదియాకి ఇద్దరి మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి ఆ యోహాను గారి తల పళ్ళెంలో పెట్టి మనం నరికి అని చెప్పినప్పుడు ఆమె అదే కోరుకుంది. అదే కోరుకున్నప్పుడు ఆ రాజుగారికి బాధేసినప్పటికీ కూడా అతని తల నరికి అన్న మాట ప్రకారం తన తల నరికి పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. ఈ విధంగా బాప్తిస్మ యోహాను గారు ఈరోజు చిరచ్ఛేదనం గావించబడ్డారు. కాబట్టి మనము ఆయన కోసం ఆయన జీవించినటువంటి జీవితం, ఆయన ఈ లోకంలో పశ్చాత్తాపం గురించి చెబుతూ మీరందరూ కూడా మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, పరలోక రాజ్యాన్ని చేరుకోండి అని చెప్పి ఆయన ఎంతో మనకి యేసుక్రీస్తు కంటే ముందు వచ్చి ఆయన సువార్తను ప్రకటించారు. అంటే మనము కూడా మన జీవితాల్లో మంచి మనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని ప్రార్థన చేస్తూ ఆయనలాగా నీతిమంతులమైనటువంటి జీవితాన్ని జీవించడానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని దయచేయమని ఈ ఉదయకాల సమయంలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.